హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా శ్రీనుష్ డైరీస్. ఈ రోజు సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ లోని పరాఠా చేస్తున్నాను. సో పరాఠాకి నేను మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండితోని పర్ఫెక్ట్ గా లేయర్ వచ్చినట్టుగా పరాఠా చేస్తాను. ఎగ్ బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. ఎగ్ బాయిల్ చేసుకున్నాను అనేసి ఎగ్ కర్రీ అనుకుంటున్నారా? ఎగ్ కర్రీ అయితే కాదు, ఐ మీన్ ఎగ్ కర్రీయే, బట్ ఎగ్ బాయిల్ చేసిన కర్రీ అయితే కాదు. ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు గోధుమ పిండిలోని కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని సింపుల్ చపాతీకి డో చేసుకుంటాం కదా, సేమ్ అలాగే చేసుకుంటున్నాను. గోధుమ పిండికి పరాఠా కోసం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే, డో ఎంత సాఫ్ట్గా రెడీ చేసుకుంటే లేయర్ అంతే బాగా ఓపెన్ అవుతుంది పరాఠాది. సో నాది డో అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను రెస్ట్ కోసం పెట్టుకున్నాను. ఎగ్ ఆమ్లెట్ కర్రీ కోసం 3 ఆనియన్, 1 గ్రీన్ చిల్లీ ఇంకా 1 టమాటోస్కి కట్ చేసుకొని తీసుకుంటున్నాను. నేనైతే మైదా అయితే అవాయిడ్ చేస్తాను. మ్యాక్సిమం టైం అయితే నేను పరాఠా అయితే ఇంట్లోనే గోధుమ పిండితోనే చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు కర్రీ కోసం నేను కొంచెం కారియండర్ లీవ్స్కి కూడా కట్ చేసి తీసుకుంటున్నాను. 5-6 గార్లిక్ క్లోవ్స్కి కూడా నేను గ్రేట్ చేసి తీసుకున్నాను. ఇంకా అప్పుడు ఫ్లేమ్ మీద ప్యాన్ పెట్టుకొని కర్రీ కోసం ఆయిల్ వేస్తాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత గార్లిక్ క్లోవ్స్ వేసి ఒక 5 సెకండ్స్ సాటెడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకొని కొంచెం సాఫ్ట్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం బేగా సాఫ్ట్ అవ్వాలనేసి నేను 5 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకుంటాను. సో మూత పెట్టేసి కుక్ చేసుకున్న వల్ల ఆనియన్ అయితే కొంచెం బేగా సాఫ్ట్ అయిపోతుంది. ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో కూడా వచ్చింది కదా. సో ఈ టైం అప్పుడు నేను కట్ చేసుకున్న టమాటో యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా టమాటో యాడ్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి అకార్డింగ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం టర్మరిక్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ క్యూమన్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాక ఇంకా అప్పుడు కొంచెం బాగా సాఫ్ట్ అయిన వరకు టమాటో కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత నేను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను, 1/2 టేబుల్ స్పూన్. ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఇలా చేసుకుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇప్పుడు లైట్గా కొంచెం కొరియండర్ లీవ్స్ యాడ్ చేసుకున్నాను. కొరియండర్ లీవ్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీ కోసము. చూడడానికైతే కర్రీ చేసుకున్న తర్వాత బాగా డ్రైగా ఉన్నది అనిపిస్తుంది, కానీ ఈ కర్రీ చేసుకున్న తర్వాత తింటాం కదా. సో ఆ టైం అప్పుడు ఆమ్లెట్ వేసుకుంటాం కదా కర్రీలోని. సో ఆమ్లెట్ అయితే బాగా జ్యూసీగా ఉంటుంది. పరాఠా అయినా చపాతీ అయినా రైస్తో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే మ్యాక్సిమం టైం అప్పుడు చపాతీ ఇంకా పరాఠాతోనే ఎక్కువగా చేసుకుంటాను. గ్రేవీ ఇంకా థిక్ అయిపోయింది కదా. సో ఇంకా నేను ఆమ్లెట్ వేస్తాననేసి గ్రేవీలోని స్పేస్ చేసుకున్నాను. ఇంకా డైరెక్ట్గా ఎగ్ బ్రేక్ చేసి గ్రేవీలోని వేస్తున్నాను. గ్రేవీలోని డైరెక్ట్గా ఎగ్ ఇలా బ్రేక్ చేసి వేసుకున్నాక ఆమ్లెట్ లాగా తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్ కుక్ చేసుకుంటే ఈ ఆమ్లెట్ కుక్ అవుతుంది బాగా, లోన పచ్చిగా లేకుండా. సో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత నేను పైనుంచి బ్లాక్ పెప్పర్, కొరియండర్ లీవ్స్ ఇంకా కట్ చేసుకున్న స్లైస్గా గ్రీన్ చిల్లీ పెట్టుకున్నాక ఇంకా మన కర్రీ అయితే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇంకా అప్పుడు పరాఠా చేసుకుందాం. పరాఠాకి డో అయితే నేను సింపుల్గా చపాతీ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే చేసాను. ఇంకా మీరు ఇప్పుడు వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పరాఠా చేయడానికి నేను ఫస్ట్ చపాతీ లాగా ఎంత పలుచుగా అవుతే అంత పలుచుగా, ఇంకా ఏంటంటే ఎంత పెద్దది అవుతే అంత పెద్దది అయితే చేసుకున్నాను చపాతీ లాగా. ఇంకా చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఆయిల్కి చపాతీ మీద బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నేను మ్యాక్సిమం ట్రై చేస్తానికి ఎంత తక్కువ అయితే అంత తక్కువగా ఆయిల్ యూజ్ చేయడానికి. ఇంకా వీక్కి 1 టైం అయినా కొంచెం ఆయిలీ ఫుడ్ అయితే చేసుకుంటాము. ఇంకా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను గోధుమ పిండికి పైనుంచి కొంచెం స్ప్రింకల్ చేసుకున్నాక ఇంకా నైఫ్తో కట్ చేసేసుకున్నాను. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి గోధుమ పిండి స్ప్రింకల్ చేసుకున్నాం కదా. సో లేయర్స్ అందుకే చాలా అంటే చాలా బాగా ఓపెన్ అవుతుంది పరాఠా చేసుకున్న తర్వాత సో అందుకే అని కంపల్సరీగా గోధుమ పిండి అయితే స్ప్రింకల్ చేసుకోవాలి ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత. ఇంకా ఇప్పుడు పరాఠాకి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత లాస్ట్ది పార్ట్ ఉంటుంది కదా, అది తీసుకుని వెళ్ళేసి మధ్యన పెట్టుకోవాలి. సో అలా పెట్టుకున్న తర్వాత మేము పరాఠా చేసుకుంటాం కదా ఇప్పుడు, సో అది లాస్ట్ పార్ట్ అయితే ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. పరాఠా చేసుకుంటాం కదా, సో పరాఠా కొంచెం థిక్గా ఉండాలి. సో అలా థిక్గా ఉన్న వల్ల కాల్చుకున్న తర్వాత లేయర్స్ అయితే చాలా బాగా ఓపెన్ అవుతుంది గాయస్. నేను పరాఠాస్ అన్నీ ఒకేసారి చేసేసుకున్నాను. సో పరాఠాస్ అన్నీ ఒకేసారి చేసుకున్న తర్వాత కాల్చుకున్నప్పుడైతే ఈజీగా ఉంటుంది అనేసి నేను ఒకేసారి చేసుకున్నాను. ఇంకా ప్యాన్ మీద కాల్చుకున్నప్పుడు ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను.
ఒక సైడ్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటాను కదా, సో అప్పటి వరకు ఇంకొక సైడ్ కూడా కాలుతుంది. ఆ సైడ్ కూడా కాల్చుకున్నాక టర్న్ చేసి ఇంకా ఆ సైడ్ కూడా నేను ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను కి ఆయిల్ ఎంత తక్కువ అవుతే అంత తక్కువగా యూజ్ చేయాలనేసి. పరాఠా కాల్చుకున్నప్పుడే తెలిసిపోతుంది పరాఠా ఎంత బాగా వచ్చిందో అనేది. ఇంకా మా పరాఠా అయితే రెడీ అయిపోయింది. బయటికి వెళ్ళకుండా ఇంకా ఇంట్లోని మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండితోనైతే పర్ఫెక్ట్ పరాఠా అయితే చేసుకోవచ్చు గైస్. చూడండి, నాకైతే అన్నిటికంటే ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే పరాఠా చేసుకోవడం. ఆలు పరాఠా అయినా గోబీ పరాఠా అయినా సంథింగ్ ఏదైనా పరాఠాస్ అయితే నాకు అయితే చాలా ఇష్టం. మా ఇంట్లో రైస్ అయితే చాలా తక్కువగా వాడతాము. మీకు మా రెసిపీ నచ్చితే లైక్, కామెంట్ ఇంకా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.